హలో అండి, అందరూ బాగున్నారా? మొన్న సండే మా ఇంట్లో హై ప్రోటీన్ దోశలు వేశాను. చుక్క ఆయిల్ కూడా యూస్ చేయకుండా దోశలు చట్నీ చేశాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బాగా పనికొస్తది. ఎలా చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక చిన్న గ్లాస్ తో ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ అదే గ్లాస్ తో పొట్టు మినపప్పు తీసుకున్నాను. మళ్ళీ అదే గ్లాస్ తో పచ్చెనగపప్పు తీసుకున్నాను. సేమ్ గ్లాస్ తో పెసలు తీసుకున్నాను. ఈ పప్పులన్నీ వేసి బౌల్ నిండా వాటర్ వేసేసి నానబెట్టేయాలి. అంటే నేను సాటర్డే నైట్ నానబెట్టాను. అట్లీస్ట్ 5 hours నానబెట్టాలి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అని ఎందుకనంటే ఇప్పుడు సండే మార్నింగ్ అయిందనమాట. అంటే మనం దోశలు చేసుకునే టైం అయింది. పప్పులన్నీ పర్ఫెక్ట్ గా నానిపోయి 2-3 times మంచిగా వాష్ చేసేసి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని వేసేస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళు వారం మొత్తం ఓట్స్ తో సరిపెట్టుకుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఒకసారిగా టేస్టీగా ఏదైనా తినాలనిపిస్తే ఇలాగా దోశ చేసుకుంటే మంచిదే. పప్పు మొత్తం మిక్సీ జార్ లో వేసాను. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఈ పప్పులన్నీ అరగాలి కాబట్టి కొంచెం జీలకర్ర వేసాను. ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసి గిర్రను తిప్పేయడమే. ఇంకా ఈ దోశ తింటే ఫుల్ ప్రోటీన్ అన్నమాట. మనం ఇక్కడ పొట్టు మినపప్పు, పొట్టు పెసరపప్పు యూస్ చేస్తున్నాం కదా, ఫైబర్ ఉంటది. మనకి డైజెషన్ కి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. 2 దోశలు తింటే చాలు, ఫుల్ గా కడుపు నిండిపోతుంది. ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయొచ్చు. మనకైతే ఇప్పుడు హై ప్రోటీన్ దోశల పిండి అయితే రెడీ అయిపోయింది. దోశలు వేసుకోవడమే లేటు. మరి దానికన్నా ముందు చట్నీ చేసుకుందాం. చట్నీ కోసం చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. కొబ్బరికాయ హాఫ్ చెక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. 4 పచ్చిమిర్చి, కొంచెం పుట్నాల పప్పు వేస్తున్నాను. మూత పెట్టేసి మిక్సీ జార్ ని ఒక్కసారి గిర్రను తిప్పి ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి. పెరుగు లేకపోతే చిన్న చింతపండు కూడా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటది. ఒక కప్పులోకి తీసుకొని ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టాలి కాబట్టి మనం ఇక్కడ అస్సలు ఆయిల్ యూస్ చేయకూడదు కాబట్టి ఆయిల్ కి బదులుగా కొంచెం మేగడ వేసాను. మేగడ కొంచెం వేడెక్కి తర్వాత ఇందులోనే పోపులు వేసేసి అటు ఇటు ఇలా కలిపేసి మొత్తానికి చట్నీ అయితే తాలింపు పెట్టేశాను. చట్నీ తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటది. తాలింపు పెట్టుకోపోయినా కూడా తినొచ్చు, అది కూడా బానే ఉంటది. ఇప్పుడైతే మనం ఇంకా దోశలు వేసేద్దామా. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని ఇక్కడ కూడా ఆయిల్ కి బదులు చిన్న మేగడ రాశాను. కాకపోతే నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే ప్యాన్ బాగా వేడెక్కిపోయింది, మేగడ తొందరగా మాడిపోతుంది. అందుకని ఫాస్ట్ గా దోశ వేసాను. దోశని రౌండ్ గా చక్కగా నాలాగా కాకుండా ఇంకా మంచిగా మీరు వేసుకుని దాని మీద కావాల్సిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఇంకా కావాలంటే పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని పైన మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇలా మధ్యలోకి మడత పెట్టుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవడమే. ఇలా మొత్తం పిండంతా చక్కగా దోశలు వేసేసుకొని ఇంట్లో అందరికి 2 వస్తాయి. మనం తీసుకున్న పప్పుకైతే 6 members కి 2 దోశలు వస్తాయి. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు 2 దోశలు ప్లేట్ లోకి తీసుకుంటున్నాను. చక్కగా టేస్టీగా ఉంటది. ఇందులో నో కార్బ్స్ కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉంటది. అన్ని పప్పులే కాబట్టి మంచిగా విటమిన్స్ కూడా ఉంటాయి. ఐరన్, కాల్షియం, బి విటమిన్. మనం తలుచుకుంటే దోశను కూడా చాలా టేస్టీగా హెల్దీగా తినొచ్చు. నేను తలుచుకున్నాను, మీరు కూడా ఒకసారి తలుచుకొని టేస్ట్ చూడండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వీకెండ్ లోని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉన్న ఫుడ్ ని హెల్దీగా చేసుకోవడానికి ట్రై చేద్దాం. మన పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ ని ఇద్దాము. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. న్యూజిలాండ్ నుంచి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.